హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసుకోబోతున్న కర్రీ బెండకాయ కర్రీ. బెండకాయ వేపుడు పొడి పొడిగా అందరూ చేస్తారు. చాలా మందికి జిగురు వచ్చేస్తుంది, ముక్కలు విరిగిపోతాయని చెప్తుంటారు కదా. అలా కాకుండా పొడి పొడిగా ఒక ముక్కకి ఇంకొక ముక్క అతుక్కోకుండా ఎట్లా చేయాలో ఈ రోజు మనం చూద్దాము. బెండకాయలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బెండకాయలో ఉండే గ్లైసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. బెండకాయలో ఉండే ప్రోటీన్ శరీరానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రోటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. తగినంత ప్రోటీన్ తీసుకుంటే అది దీర్ఘకాలం మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుంది. పలు అధ్యయనాలు చెబుతున్నాయి బెండకాయ తినడం ద్వారా శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందట. సో చూసారా, బెండకాయ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. సో వారంలో ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి. బెండకాయలు సీజన్ తో పని లేదండి, అన్ని రోజులు దొరుకుతాయి. సో ఫ్రెష్ వి చూసి మనం తీసుకోగలగాలంతే. చాలా మంది కొనేటప్పుడు సరిగ్గా, ఇప్పుడు నలుగురు బెండకాయలు అమ్మే వాళ్ళు ఉంటే ఏది ఫ్రెష్ గా ఉందో మనం చూసి గెస్ట్ చేసి కొనుక్కోగలగాలన్నమాట. లేదంటే ముదిరిపోయాయని బాధపడాల్సి వస్తుంది అనమాట. సో రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందుగా బాండి పెట్టి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేయండి. సో తాలింపు గింజలు అన్ని అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. వేసి బాగా మిక్స్ చేయండి. ఆయిల్ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసేయండి. బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. బెండకాయ జిగురు రావద్దు అంటే సాల్ట్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లో వెయ్యొద్దు బెండకాయలకి. అప్పుడు నీరు వదిలి మొత్తం అంటుకుపోతుంది అనమాట. సో సాల్ట్ అనేది అస్సలు వేయకండి, లాస్ట్ లోనే వెయ్యాలి సాల్ట్. ఇదే మెయిన్ టిప్ అనమాట. ఆయిల్ అంతా దానికి పట్టిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత గరిటేసి పదే పదే తిప్పేయకుండా స్లోగా అడుగు నుంచి నిదానంగా కదపండి. ఒకసారి కదిపి ఓకే మగ్గుతుంది మంచిగా అన్నప్పుడు కలర్ చేంజ్ అయిపోద్ది. మీకు కలర్ చేంజ్ అయితే మగ్గినట్టే అర్థం అనమాట. సో ఆ తర్వాత ఇంకా మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్ని వేసుకోండి. ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇంకాసేపు ఉడికించుకోండి. మూత పెట్టి మగ్గించుకుంటున్నప్పుడే మనం గమనించుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలు మగ్గేదాకా. లేతగా ఉన్న బెండకాయలు ఉత్తినే మగ్గిపోతాయి. 5 నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ అయిపోద్ది అనమాట. సో అందుకని గమనించుకుంటూ ఉండండి. ఉప్పు మాత్రం లాస్ట్ లోనే, ఇంకా బెండకాయలు మగ్గిపోయాయన్న స్టేజ్ లోనే ఉప్పులు, కారాలు, మసాలాలు అన్ని వేసి ఇంకో 2-3 నిమిషాలు బాగా వాటికి పట్టేదాకా వేపుకోండి. గరిటెని ఎక్కువ సార్లు కదపొద్దండి. జస్ట్ అడుగు అంటుతుందా లేదా చెక్ చేసుకోవడానికి మాత్రమే కదపాలన్నమాట. సో చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, అతుక్కుపోవట్లేదు ఒకదానికొకటి. చాలా మంది అడుగు మాడిపోయి పేస్ట్లు అయిపోయేలా చేస్తారు. దానికి మెయిన్ కారణం ఉప్పు అనేది స్టార్టింగ్ లో వేయడం వల్ల మాత్రమే అలా అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లేత బెండకాయలు కొంచెం స్వీట్నెస్ ఉంటది, కానీ అన్నంలోకి చాలా బాగుంటాయి. అన్నంలోకి, రోటీస్ లోకి కూడా బాగుంటాయి. ఆ కాంబినేషన్ కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.